सूर्य नमस्कार। మంచుకూడదు, కాళ్ళు స్ట్రైట్ గా పెట్టండి, స్ట్రైట్ గా పెట్టండి. అమ్మా సుష్మా చేతి కాళ్ళు ఎంత పెట్టు. యావద్దు. నెక్స్ట్ నెక్స్ట్ నువ్వు కొంచెం ఎక్కడికి జరగండి. కొంచెం నువ్వు సెంటర్ మహిళ అప్పుడు చేయి, నవ్వకూడదు. ఆసనాలు చేసినప్పుడు సీరియస్గా చేయాలి. కాలానికి చేతులు ఆంచు, కాలానికి పెట్టు. అది ఇంకా కూడా అది నవ్వు. నెక్స్ట్ ఎలకాలు చేస్తున్నావు సీరియస్ ఉదయ అమ్మాయి చేసిన కంటి చూడు అలర్ట్. స్లోగా చూడు, అబ్జర్వ్ చేయి. ఏంటి అబ్జర్వ్ చేయకుండా అమ్మాయి చేసేది కడు. ఓకే, ఇది అయింది కదా, ఇలా పెట్టు. పెట్టమ్మా. ఫోర్ ఇంకో రెండో కాదు, నువ్వు చెయ్యి ఫోర్ రెండో కాదు. ఫైవ్ అది 5 6 నడు పైకి. వీడియో అక్కడికి అప్లోడ్ పైకి వెళ్తుంది, హైదరాబాద్ వెళ్తుంది. కానీ అనిపాడు తీసి పడేస్తాడు దరిద్రం వద్దు. మళ్ళీ చాలు, మళ్ళీ 1 5 అది 5 అను 6 ఒక కరెక్ట్ 7 నడుంటాయి 7 ఇద్దరు కూడా తీయాలి. 10 దండం పెట్టండి. ఓకే అయింది. నడు సరిగా పెట్టండి. కాళ్ళని చెప్పండి. ఓకే
నోడు తిరగబెట్టండి నువ్వు నోడు లేపండి ఉష్ట్రాసనం వెరీ గుడ్ అందరూ 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 నా సీరియస్ ఒక నిమిషం గోముఖాసనం వాయిస్ని పిలుస్తాను నడు కనుక పెట్టుకున్నట్లు అందరిని పిల్లలు వెనకాల తీసు బాగా త్రికోణాసనం త్రికోణాసనం రెండు ఈ కాలు ఈ కాలు చెయ్యి మార్చండి అది వేరే అరిచేతి వైపు అలాగే కనిపించింది చక్రాసనం వెరీ గుడ్ ఈ గవర్నమెంట్ చాలా బాగా చేస్తున్నాం చేయండి అందరూ చేయండి సూపర్గా చేస్తున్నాము రావాలి చేతిలో కలర్తో రావాలి వెరీ గుడ్ స్టాప్ చేయండి చక్రాసనం
రెడీ గో. అది వెరీ గుడ్. మెల్లగా దిగండి. ఓకేనా? అది ఈక్వల్ పార్ట్ ఇచ్చింది సార్. అది ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. అందరూ చేసింది సార్. బాగైనా సార్. ధనురాసనం. అమ్మా. ధనురాసనం. ధనురాసనం గో. రావడమ్మా. కాళ్ళు చేయాలి. అది ఈ అమ్మాయిలా లేవాలి. ఈ అమ్మాయి అది ఈ అమ్మాయిలా లేవాలి. ఇంకా లేవాలి. వెరీ గుడ్. చాలు. సూర్య నమస్కారం. ఇలా పెట్టండి చేతులు. స్లోగా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. నవ్వుతే మాత్రం అయిపోతుంది. నేను వీడియోలో చూస్తాను. Ready, again. Ready. 2, 3, 4, 5, 6, 7. నవ్వుతో పడుకుంటా. 8, 9, 10. అది పద్మాసనము. నిజం. కంటిన్యూ. అందరూ కాలు ఎక్కకపోతే అలాగే ఉంచేయండి. అది బాగా చేతులు ఎలా పెట్టు. అది అది ట్రై చేయి. చేతులు ఎలా పెట్టు. ఇది బాగుంది. అప్పుడు బాగుంది. అమ్మగారి బాగుంది. నువ్వు మామూలుగా పెట్టేసి. వెరీ గుడ్. ఎక్కకపోతే వదిలేదు. బలవంతంగా పెట్టుకోండి. కళ్ళు ఏంటి వెనక నుంచి 2 ఫోటోలు, ముందు నుంచి 2 ఫోటోలు. నడుము దగ్గర పెట్టండి. కళ్ళు మీద కరెక్ట్. పంచముత్తాసనము. చాపండి. కొడుకు చేతులు ఇంకా చాపు. నడుము వంచు. అది వెరీ గుడ్. నడుము ఇంకా వంచాలి. ట్రై చేయాలి. నడుము ట్రై చేయాలి. అంతే. పట్టుపక్కల కాళ్ళే కాళ్ళు. ఈ నడుము వంచాలి. అదే తల ఇంకా వంచాలి. తల వంచాలి. తల వంచడానికి ట్రై చేయాలి. తల లైట్ కాళ్ళు దగ్గర పెట్టండి. అవి చెప్పి నువ్వు కూడా అంటే రే నువ్వు కాదు ఇడే పడుకో. నువ్వు పడుకో. పశ్చిమోత్తాసనం.
వెరీ గుడ్. కాళ్ళు కట్టి వెరీ గుడ్. వెంకటేశ్వరరావు గారు పైకి వచ్చి 4 ఆసనాలు చెప్పండి. ఏవో మీకు ఇష్టమైన ఫ్రెండ్ మాస్టర్లు కూడా చేయాలి ఆసనం. రండి పైకి. సారం ఆసనాలు భోజనం చేసిన వేయకూడదు. భోజనం చేసిన వెంటనే వేయకూడదు. ఆసనాలు వేసేటప్పుడు అందుకే ఎర్లీ మార్నింగ్, ఉదయం మార్నింగ్ 5 to 6 మధ్యలో, సాయంత్రం 4-5 మధ్యలో వేయాలి ఆసనాలు. అవి పొట్టకాలు వేయకూడదు. ఈ రోజు అలవాటు కింద మార్చుకుంటే దాని ముందు ఏం తినం మనం. ఇప్పుడుగా ఇప్పుడు మధ్యాహ్నం 12-1 గంటల మధ్య భోజనం చేస్తాం మనం కదా. ఇంకేం తినకూడదు. సాయంత్రం 4-5 మధ్యన ఆసనాలు వేసేసి, ఆసనం ఎప్పుడైతే వేసినా ఒళ్ళంతా చెమట పట్టాలి. ఒళ్ళంతా చెమట ఎప్పుడైతే పట్టిందో మన శరీరంలో విసర్జకాల కింద పనిచేసే చర్మం అంతా కూడా ఇది ఎలా వెళ్తుందో చెమట రూపంలో వెళ్ళిపోతుంది. చెమట రూపంలో మన శరీరంలో వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుంది. స్నానం చేసినప్పుడు ఇంకా శుభ్రపడిపోతుంది. అప్పుడు తర్వాత మనం 6 గంటలకి కొంచెం భోజనం చేసి కాసేపు చూద్దాం. ఇప్పుడుందా అంటే 2 పూటలు అలవాటు కింద చేయాలి. ఏదో నేషనల్ చెప్పారు, ఏదో గవర్నమెంట్ ఫోటోలు ఇవ్వమంటుంది, అందుకోసం కాదు. ఈ 4 రోజులు మీకు అలవాటు చేస్తే తర్వాత ఏదైనా చేసుకుంటారని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. మీరు ఏం చేయాలి, ఇద్దరు పొద్దుకోరు గంట, సాయంత్రం గంట చేసుకోవాలి. మరీ గాలి బిగించేసేసి అటువంటి అసలు కాకుండా మీకు వచ్చిన అసలు వేసుకోవచ్చు. నేను ఉన్నాను, వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసి కాసేపు వేయాలనుకున్నప్పుడు స్పీడ్గా చేసుకోండి. ఇయే నేను చేయగలను. వాకింగ్ ఇది చేయగలిగి మరి అలవాటు అసలు చేయాలి. సప్పులు వస్తాయి చూడండి. ఏమంటారు అట్లే? మొక్కలు చెప్పులు వస్తాయి చూడు. మొక్కలు చెప్పులు వస్తాయి చేస్తుంది. ఇప్పుడు ఈ పని చేస్తుంటే అలా చేయలేదు అనుకో, గట్టిపడుతుంది కొన్నాళ్ళు నవ్వలేదు. ఇలా నవ్వాలి. ఈ మొదటిసారి పులివాడు పోయి ఇప్పుడు అది రోజు అలవాటు చేసుకోండి. రోజు అలవాటు. ఇప్పుడుందా ఎవరికైనా పొద్దుమాటలు ఇది అందరికీ వెళ్తుంది, ఇబ్బంది పెద్దది అవుతుంది. పొద్దుమాట లెగ్గానే మొట్ట ఎన్ని నీళ్ళు పడుతుందో అన్ని నీళ్ళు గోరచి నీళ్ళు తాగేసి కాసేపు తిరిగి అయిపోతుంది. ఎప్పుడైతే అయిపోయిందో ఆ వాసనలు వేసుకోవచ్చు. ఇస్తాను ఇప్పుడుందా రోజు పొద్దుట అయిపోతుంది. రోజు పొద్దుట అయిపోవాలి. ఎప్పుడైనా ఫంక్షన్కి ఎప్పుడైతే తేడా చెప్తే మధ్యలో రావాలి తప్ప, లేదా రోజు పొద్దుట 5-6 మధ్యలో అయిపోవాలి అంతే. మనం నిన్న అంతా తిన్నదే వాళ్ళు మార్నింగ్ బయటికి వెళ్ళిపోవాలి. ఉండకుండా వస్తుంది. ఉంటే మనకు అనేది అది వెళ్ళాలంటే మన రోజు కసేపు వ్యాయామాలు చేయవలసింది. నియమబద్ధంగా వ్యాయామాలు చేసి మన జీవితంలో నియమబద్ధంగా ఉంటే వీరి జీవితంలో పైకి అందుకే గవర్నమెంట్ పెడుతుంది. చెప్పండి. యాంకర్లు ఉంటారు చూడండి, నడు సన్నగా ఉంటుంది కదా, నడుము దగ్గర లావు ఉంటుంది ఉండదు. వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు, ఇలా ఉంటుంది కదా. ఈ మజిల్స్ గట్టి పడతాయి. ఇది ఒలి కండ పెరగదు. ఇక్కడ ఈ కండ పెరగదు. ఈ కండ పెరిగితే యాసం ఉంటుంది. మగోళ్ళకి పర్లేదు కానీ లేడీస్కి ఒక ఆకారం ఉంటుంది. ఎప్పుడైనా అలాగే ఉండాలి. అందంగా ఉండాలంటే ఎవరందరూ కండ పోపు ఎక్కడ ఉండాలంటే ఇలాంటి ఆసనం చేస్తాం. ఎప్పుడైనా వీడియో
4, 5, 6. Mali, again 1, 2, 3. మొత్తాలు వదలకుంటే 4, 5, 6. ఇలాగండి ఇలా ఇలాగ మీరు అందులో అయిపోతే అందులోకి వెళ్ళేస్తాం. 1 ముందు చూడండి బైసెప్స్ చేయగలరు. 3 అన్నప్పుడు చేతి సాగలి అందులోకి సాగి అందులోకి 3, 4, 5, 6, 7. కూడా ఒక మర్చిపోయింది వచ్చినాయి మర్చారు. 1, 2. సాగే చేతులు ఎట్లకి సార్ అందులోకి సాగాలి. 3, 4, 5. ఇలాగా కాడు సాగిపోయిందంటే ఇప్పుడున్నా ప్రతిరోజు 5 పిల్లలు పైకి చూస్తాం సాగి కాళ్ళతో సహా కాళ్ళతో సహా వజ్రాసనము సారేస్తున్నారు, మీరు కూడా వేయండి. కాళ్ళు వెనక చాపాలి, కాళ్ళు వెనక చాపాలి. అది వెరీ గుడ్. నడు వెనక పెట్టి కాళ్ళు వెనక చాపి వేళ్ళు అది నడు వెనక పెట్టి పైకి లేదు, నడుము పైకి లేదు. కాళ్ళు వెనక చాపు, చాపి చాపు అది నడు వెనక పెట్టి కూర్చోండి. రోజు చేస్తే ముందు నుంచి కూడా ఫోటో తీసి బాగుంటుంది. ఆసనము బాచిపెట్టలేదు, అదే సుఖాసనం. సుఖంగా ఉంటుంది ఆసనం. బాచిపెట్టలేదు, నడుము వెనక పెట్టి ప్రశాంతంగా కూర్చో. Confiamos muito na verdade. Entendeu? నెక్స్ట్ మీకు ఇష్టమైన ఆసనం శవాసనము. పడుకొని ఉంటుంది ఎలా అదే అది చచ్చిపోయినప్పుడు ఎలా ఉంటుంది శవాసనం.
ఆసనాలన్నీ అయిపోయిన తర్వాత వేయవలసిన ఆసనం ఇది, ఓకేనా? బాడీ రిలాక్స్ అవుతుంది. మెల్లగలా రెండు చేతులు ఇంకో కాలు ఎత్తుకుని నేర్చుకుంటాను. రెండు కాళ్ళు వేసి ప్రయత్నం చేయాలి. ఇలా వేసినప్పుడు అన్ని స్టిఫ్గా తయారవుతుందన్నమాట. ఇప్పుడుందా అదే బెస్ట్. పెట్టుకోండి. నెట్వర్క్ లేక సరియాటిక్ పెయిన్ వాళ్ళు ఎక్కువ చూడండి. చేతులు నిలబెట్టు. ఈ ఏళ్ళు పొట్టనే దీన్ని తగ్గి ఈ పట్ట తగ్గింది, మళ్ళీ ఈ పట్ట ఇలా తగ్గింది. ఇలా రోజు సేవ్ చేస్తే సరియాటిక్ పెయిన్ తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ పెద్దవాళ్ళు 2.5 నెలల అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు పోవాలి ఇప్పుడు భుజంగాసనము. చేతులు ఎలా పెట్టండి, చేతి పక్కన ఎలా పెట్టండి, అది తలపై సరే బాగా కొట్టు. అంతే రైట్. కాల్ చాపు అది పెట్టి కింద దగ్గర వెరీ గుడ్. అంతే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేది. తర్వాత నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకేమైనా వీడియోలు అప్లోడ్ చేసుకోండి. వీడియోలో అప్లోడ్ చేసుకోండి. ఇదిగో క్లాస్ పెట్టండి. కొద్దిగా స్కూల్ చేసిన పెట్టండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ముందు చూడా, ముందు చూడాలి. వెరీ గుడ్.
వెరీ గుడ్. నువ్వు నేను ఇందాక చెప్పినట్టు చేయలేదు. ఇందాక అంతే. వెరీ గుడ్. ఫోటో తీసుకుని అందరూ లేపండి. తల కాళ్ళు కూడా లేపాలి. తల భాగం లేపాలి. కాళ్ళు లేపాలి వెనకాల. పొట్ట మీద ఆనాలి. పట్టు మీద అనాలి. రే వదలకూడదు నాన్న. పొట్ట మీద ఆనాలి. పొట్ట మీద ఆనండి. పొట్టలోకి ఎంత చనిపోతాం. సార్ కొంచెం ఓకే. పొట్ట మీద రండి ఇలా వచ్చేయండి. వచ్చేస్తానండి. ఇలా వచ్చి స్లోగా రిలీజ్ చేయండి. స్లోగా కోణాసనము. కాళ్ళు చాపండి. ముందు అటెన్షన్ నుంచండి రా. 2 3 ఇలా పడింది. ఇటు అరిచేతి వైపు చూడండి. ఇలా చూడండి. ఇలా చూడాలి. అరిచేతి వైపే చూడాలి. అరిచే కనపడాలి మీకు. చూడండి దీని వైపు కనపడుతుందా? అరిచేతి వైపు చూడండి. అందరూ అరిచేతి వైపు చూడాలి. రే అరిచేతి వైపు. రాసుకోడదా మళ్ళీ ఈ పక్క చదువు. పొజిషన్ మార్చండి. మొడవకూడదు. మోకాడు స్ట్రైట్ గా ఉండాలి. ఈ మోకాడు మొడవకూడదు. వెరీ గుడ్. వెరీ గుడ్. దాని పడుకో. రేపు దీనికి అలా అంతే. పాడండి చేయాలి. చేయండి అంతే. కాళ్ళు దూరం పెట్టండి. ఇంకా వెరీ అంతే. ఏ చేయొచ్చో ఆ కాలే పట్టుకోవాలి. ఈ చేతి ఈ కాలు అది. ఈ చేతి ఈ కాలు. ఓకే. చూడండి ఇది వస్త్రాసనం. చేయడం అందరూ చేయాలి. తలపైకి కాళ్ళు చాపు. అది కాళ్ళు చాపు. అది వెరీ గుడ్. ఆంటీ పైకి వెరీ గుడ్. రిలాక్స్. శవాసనాలు వేసేయాలి. రిలాక్స్ అవ్వండి. బ్రేక్ చేసి పక్కన చేతులు కట్టు కొట్టుకుంటావరా. నువ్వు ఏమైపోయావు? అయితే అలాగే ఆసనాలు చేయిస్తా. రోజు కూడా ఎక్కడ సరిపోతుంది. వీడియో 2-3 ఉంటాయి కదా. అది పెడితే ఇంకోటి డౌన్లోడ్స్ యూట్యూబ్ డౌన్లోడ్స్ డౌన్లోడ్స్
నెట్ట తిరుగుతుందా అవును కదా చూసి నేను కూడా Count number 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Step. The bike. Attention. Bharatiya exercise position. Exercise number 2. Count number 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Hands down. Exercise number 1. Count number 1, 2, 3, 4, 5, 6, 7, 8. Hands down. Very good. ఇప్పుడు సూర్య నమస్కారము. ఆసనాలు చేసేటప్పుడు నవ్వుతే పేగులు ఎక్కువ పట్టి వారం రోజులు మీరు అన్నం తినలేదు. అది నేర్చుకోండి కొంచెం. ఆసనాల్లో నవ్వకూడదు. సూర్య నమస్కారం నువ్వు చేసిన 12 కౌంట్లు ఫస్ట్ చేసిన లాస్ట్. ఈ రెండు కూడా ఎల్బోస్ కరెక్ట్గా ఉండాలి. ఇది 1, 2 మెల్లగా రేంజ్ చేయాలి. నవ్వుతే పేగులు ఎక్కువ పడతాయి. అది 2. రెండు చేతులు నేలకు పెట్టండి. ఒక కాలు వెనక్కి, రెండో కాలు వెనక్కి. ఇది 3. అని చెప్పారు. 3 ఇది. చూడండి ఎవరు లేదు. ఎవరు ఏరా సుబ్బారావు గారు అది చూడలే వేసి నిలబడుతున్నారు పిల్లలు. 2 కాళ్ళు వెనకబెడు. 3 అది. 3 తర్వాత 4. ఇలా ఎలా కట్టాలి. అది 4 అలాగా. 4 చేశారా? 5. ఈ అమ్మాయిలు వేసింది అలా లేవండి. 5. 2 చేతులు ఆంచండి. ముందు చూడరా. వెనక్కి చూడు. వెనక్కి ఇలా ఆకాశంలో చూడాలి. 5 అది. 6 అది 6 ఈ అమ్మాయి చేసినట్టు చేయండి. 6 చేయాలి. 6 అది. 6 నువ్వు ముందుకు చూడగా నేల వైపు చూడు. గుడ్డు పైకి ఎత్తాలా. అది నేల వైపు చూడాలి. తల 7 కాలు ముందుకు పెట్టు. 8 9 పైకి. చేతులు 2 పైకి ఎత్తండి. బాగా వెనక్కి ఇలా అనాలి. 10 దండం పెట్టు. ఓకే చాలు ఇంకా. రిలీజ్. ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు చేతులు కాళ్ళ మీద పెట్టాం. వెరీ గుడ్. 2 కాళ్ళు ముందుకు చాచండి. పశ్చిమోత్తాసనము. కాళ్ళు అందకపోతే
బటన్ వెళ్ళి అందకపోతే నీ చెయ్యి ఎక్కడి వరకు అందిందో అక్కడి వరకు పెట్టి తల వంచు. మోకాళ్ళు పైకి లేవకూడదు, పైకి లేవకూడదు మోకాళ్ళు. అది వెరీ గుడ్. చాలు, అలా చాలు. రే మీరు ఇబ్బందిగా చేయొద్దు, కాళ్ళు ఎక్కువ పడతాయి. అమ్మా తల వంచు, అంతే, అలాగే పెట్టండి, ఉంచు. కాళ్ళు పైకి లేకపో. రెడీ, స్టార్ట్. కాళ్ళు పైకి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది మీకు టైం. కరెక్ట్గా 30 సెకండ్లు పెడతాను, హాఫ్ మినిట్. ఇబ్బంది పడకు, బలవంతంగా పెట్టదు, బలవంతం బాగా చేస్తుంది. చేయగా అదే వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. డైలీ చేస్తా ఉంటే వదిలిపోతుంది. అవునవును. ఎల్లో షర్ట్ రిలీజ్. ఫ్రీగా అలాగే ఉండండి. ఇప్పుడు కాళ్ళు, 2 కాళ్ళు వెనక్కి పెట్టి ఇలా 2 కాళ్ళు చాపండి, వెనక్కి కాళ్ళు చాపండి. కింద వేళ్ళ మీద నిలబడకూడదు, కాలు వేళ్ళ మీద వద్దు. అది పెట్టండి. 2 చేతులు కాళ్ళు మీద, చేతులు మోకాళ్ళ మీద పెట్టండి. చేతులు మోకాళ్ళ మీద పెట్టండి. ఓకే, రెడీ, 1 2 గో. పడవేయండి, చాపరా, వేడి మీద కాదు, వేడి చాపే. అది వేళ్ళ మీద నేను పెట్టకూడదు. నడుము తిరగా పెట్టండి, నడుము తిరగా పెట్టండి. రే వచ్చి వీళ్ళు కూడా లోపల నడుము తిరగా పెట్టండి. సతీష్ నడుము తిరగా పెట్టు. అవసరంలాగా ఏంటది? ఎరా జగన్నాథం కాడాను మేడం. నువ్వు ఒక్క క్షణం నిలగా ఉండలేవా? పడబోయ్. ఒక ఆసనాలు చేసేటప్పుడు నవ్వేందుకు వస్తుంది మీకు? ఓకే, రిలీజ్. కళ్ళు అనుకోండి. వెరీ గుడ్. అరే నిలబడమన్నా, నేనున్నానా? ఇరా నిలబడమన్నానా? లేవండి, మెల్లగా లేచి నిలబడండి. మెల్లగా మెల్లగా మెల్లగా. ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నా అక్కడ సరి చేసుకోండి. కాళ్ళకి నొప్పి పెట్టేసి ఉంటాయి కదా. వెరీ గుడ్. ఇప్పుడు స్ట్రైట్ గా నిలబడండి. అటెన్షన్ లో నిలబడండి. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు త్రికోణాసనం చేస్తారు, ఆ విధంగానే మీరు కూడా చేయాలి. త్రికోణాసనం వెంకటేశ్వరరావు గారు ఎలా చేస్తారో సార్ ఎలా వచ్చేయండి మీరు. సార్ గారు చేస్తారు, ఆ విధంగా మీరు కూడా చేయాలి. అమ్మా ఓకే, ఇలాగ వచ్చేయండి. అక్కడ చేస్తారు బాయ్స్. సార్తో చెయ్యి. నువ్వు కూడా నెంబరు. ఓకే, రెడీనా విజయ?
మీరు చేయకండి, చూడండి. తర్వాత సార్లు మళ్ళీ రెండోసారి మీరు ఫాలో అయ్యి చేయండి. ఓకేనా? త్రికోణాసనము నెంబర్ వైజ్. నెంబర్ 1 సార్ చేసినట్టు చూడండి. ఒకసారి మీరు కూడా చూడండి. అది చూసి చేయండి. సార్ చేసినట్టు చేయండి. పొజిషన్లో ఉన్నారా? ఓకే. అది ఒక కాళ్ళు ఎడ చేశారు చూడండి. 1కి 2 అరిచేయిని చూడాలి. తలపైకి ఎత్తి అరిచేయి కనపడాలి మీకు. అది కళ్ళు అరిచేతిని చూడాలి. ఉండాలి అలా కాసేపు ఉండాలి. ఈ నడుము దగ్గర ఫ్యాట్ పెరుగుతుంది కదా, ఇది పోద్ది. ఆ త్రికోణాసనానికి ఎక్కువసేపు ఉండాలి. కూల్ కూల్. 3 సార్లాగా గ్యాప్ ఇచ్చుకోండి. ఇలా దించండి. లేకపోతే ఒకళ్ళు ముందుకి నువ్వు ముందుకెళ్ళమ్మా. నువ్వు ముందుకెళ్ళి. అదిగో ఏంటంటే అది నెంబర్ 3నా? నెక్స్ట్ 4 ఆ చెయ్యి కొంచెం చాపరా, కాలు చాప. 4 ఉంచాలి, ఎక్కువసేపు ఉంచాలి. ఓకే 4 ఉంచాలి పొజిషన్. అరిచేతి వైపు చూడు. 5 6 అలా కదా పొజిషన్. అటెన్షన్ లోకి వచ్చింది. అంతే. ఓకే ఇప్పుడు ఎదురుగా ఉండాలి. గ్యాప్ మీకు సరిపోదు, ప్లేస్ సరిపోవట్లేదు. ఇప్పుడు మీరు కూడా నిలబడ్డ వాళ్ళు కూడా చేయాలి. అందరూ అటెన్షన్కి వచ్చేది. అందరూ అటెన్షన్లో ఉండి సార్ నిలబడి సుబ్బారావు గారు ఒకసారి నేను అందరినీ సర్చ్ చేయండి. స్టాండర్డ్ టెన్షన్. త్రికోణాసనం కౌంట్ నెంబర్ 1. నిలబడ్డ పిల్లలు కూడా చేయాలి. ఈ వరండాల పిల్లలు చేయట్లేదు. చేయడమ్మా. అరిచేతి వైపు చూడండి. 4 చూడండి. సార్ వైపు చూడండి. 3 4 అరిచేతి వైపు. 5 సార్ చూసి చేయండి అమ్మా. 6 మళ్ళీ అదే ఆసనం. 1 2 3 4 5 6. ఇప్పుడు స్టాండ్ ఈజీ. అర్ధచక్రాసనం. సార్ వేస్తారు, మీరు చేయొద్దు, కంగారు పడొద్దు. అర్ధచక్రాసనము నెంబర్ 1 చేయండి అమ్మా. చేయి ఒక చెయ్యి. 2 అదే ఆ చెయ్యి పైకి. 3 వంగండి, ఎంత వంగితే అంత. 4 5 6 అంతే. మళ్ళీ అమ్మా కాళ్ళు దగ్గర పెట్టు. మళ్ళీ ఇప్పుడు అందరూ చేయండి. 1 అటెన్షన్ లో ఉన్నారు అందరూ. 2 3 4
5 6 సెకండ్ రెండో చెయ్యి సార్ 1 2 3 4 5 6 పొజిషన్కి చెప్పక్కర్లేదు కదా, చేసేది. చక్రాసనం చేస్తున్నా చూడు. ట్రై చేయాలి లేవడానికి. చెయ్యరా, చెయ్యి. అది తలకాయ ఆంచకూడదురా బుల్లోడా. అది వెరీ గుడ్. నాగు తల అంటే దానికి ముట్టు పైకి ఎత్తు, పైకి ఎత్తు. నడు పైకి లేవాలి, ఇంకా లేవాలి. నాగు బాగా చేస్తున్నాడు, చెయ్యి. వెరీ గుడ్, వెరీ గుడ్. స్లోగా డౌన్ అవ్వండమ్మా. తెలి ఆడపిల్లలు చాలా బాగా చేశారు. నువ్వు కూడా బాగా చేసావు. నువ్వు నాగు వాడు బాగా చేసి వెళ్ళిపోయావా, పడిపోయావా? అయినా సరే చెయ్యి. ఓకే, మీరు ఇంటి దగ్గర చక్రాసనం చెయ్యాలి. ఓకేనా? ఇప్పుడు ఏమేం చేశారు? పశ్చిమోత్తాసనం చేశారు, చక్రాసనం చేశారు, పద్మాసనం చేశారు. ఎవరికి? ఇప్పుడు శవాసనం. శవాసనం చేయండి, మీరు కూడా చేయండి. మీరు కాదు, మీరు కింద బాగాలేదు, ఫ్రీగా వదిలేసేయండి. చేతులు కాళ్ళు రే నాగు జోళ్ళు పక్కనెట్టేసి మీరు ఫ్రీగా వదల. తల ఇలా పక్క పెట్టు, అలా కాళ్ళు చేతులు ఫ్రీగా వదలాలి. అస్సలు బిగపట్టకూడదు, పెట్టినట్టు ఉండకూడదు. అసలు ఫ్రీగా వదిలేండి. తల పక్కకి పెట్టి అది లైట్గా బెండ్ చేసి చేతులు కాళ్ళు లూజ్ వదిలే, ఫ్రీగా వదిలే. అలాగా కళ్ళు పోయండి, కళ్ళు పోయి కళ్ళు అంత కొంచెం బాడీకి దగ్గరకుండా చేసి అంత దూరంగా కాదు, యాక్సిడెంట్ జరిగినట్టు చేతి దగ్గర కళ్ళు కళ్ళు చేతులు పక్కన పెట్టి ఫ్రీగా ఉంది. వెరీ గుడ్. ఇది శవాసనం ఎందుకు చేయాలి అంటే, అసలు సాధారణంగా అయితే ఆసనం అరగంట అలా చేస్తూ ఉంటారు. ఒకసారి ఆసనం ప్రతి ఆసనం చేశాక శవాసనం చేస్తూ ఉంటుంటే బాడీ రిలాక్స్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఆసనానికి వెళ్ళొచ్చు. ప్రాక్టీస్ బాగా వస్తుంది అనుకోండి, ఆసనాలన్నీ చేసేసిన తర్వాత లాస్ట్ లో శవాసనం వేస్తాం. అర్థమవుతుందా? మంచి నిద్ర పెట్టేస్తే ఓకేనా సార్? అబౌట్ మీరంటే అలా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి గౌరవ కలెక్టర్ గారు మనందరినీ నిన్నటి నుంచే సాయంకాలం గంట సేపు స్కూల్లో ఉండి ప్రాక్టీస్ చేయించమన్నారు. నిన్న పిల్లలు రాలేదు కాబట్టి ఇవాళ కొంతమంది వచ్చారు కాబట్టి మళ్ళీ ఇవాళ మొదలెట్టడం జరిగింది. రేపు ఉదయం 6:30కి మీరు అందరూ ఒక్కొక్క దుప్పటి తీసుకుని వచ్చేయాలి. ఎవరి దుప్పటి వాళ్ళు తెచ్చుకుని వచ్చేయాలి. నేల మీద వేసుకోవడానికి వీలుగా పనికొచ్చే దుప్పటి, నేల మీద పరచడానికి వీలుగా పనికొచ్చేటువంటి దుప్పటియో ప్లాస్టిక్ సంచియో మీరు తెచ్చుకొని రావాలి రేపు ఉదయం 6:30కి. వినిపించిందా? ఇప్పుడు ఇవాళ పుస్తకాలు ఇచ్చిన వాళ్ళందరికీ రేపు రాకపోతే మీ పుస్తకాలు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు, మీకు పుస్తకాలు ఉండవు. మీ ఫ్రెండ్స్ చెప్పండి రేపు వచ్చిన వాళ్ళకే పుస్తకాలు ఉంటాయి, లేకపోతే లేదని. ఉదయం 6:30కి రావాలి. మళ్ళీ 8కి లేచి మొహం కడిగేసుకుని వచ్చేయండి. ఇంటికి వెళ్ళి స్నానం చేద్దరు కానీ, ఎందుకంటే మళ్ళీ ఇలా యోగా చేయాలి కదా, మరి అందరూ చేయాలి కాబట్టి
మనకి పొద్దున్నే చెమట పట్టేస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేద్దరు కానీ ఫ్రెష్ అయ్యి అప్పుడు ఇంకా బాగా మంచి హుషారుగా ఉంటారు. ఓకేనా? రేపు ఖచ్చితంగా 6:30 రావాలి అందరూను. వినిపిస్తుంది అందరికీను? చివరా 10th ఏ వినిపించిందా? ఎంతకు రావాలి? 6:30 ఖచ్చితంగా రండి. పాత వాళ్ళు టీసీల కోసం వచ్చిన వాళ్ళు అందరినీ రేపు 6:30 రమ్మని చెప్పాను. వాళ్ళందరూ కూడా వస్తారు. మనకి మీరు ఖచ్చితంగా 6:30కి వస్తే ఎంత పెందరాళే చేసి మనం దీంట్లో అప్లోడ్ చేసి అప్పుడు అటు వెళ్ళిపోవచ్చు. దీంట్లో అప్లోడ్ చేయాలి డైరెక్ట్గా మనం చేసినవన్నీ. రేపు ఉదయం, ఇప్పుడు కాదు, రేపు ఉదయం చేసి ఆ సైట్ ఉంది, అందరూ మీ పేర్లు రాస్తున్నారు కదా, ఆ సైట్లో రాస్తున్నారు అందరి పేర్లును. అయిన వాళ్ళు అయ్యాయి, అవ్వని వాళ్ళు ఇంటికి వెళ్ళాక చేయండి. మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లో యోగాంధ్రాన్ని కొట్టండి, వస్తుంది. ఓకేనా? చెప్పులు ఇది చేసేటప్పుడు ఎవరితో మాట్లాడాలి కావాల్సిన చోట ఆగిపోతే సైలెంట్గా ఉండాలి. గాలి మీద లోపలికి పీల్చండి. ఎంతవరకు పీల్చుకోగలరో అంతవరకు పీల్చండి. శ్వాస తీసుకోండి. మనం 1 నిమిషంలో తీసుకున్న శ్వాసని నెమ్మదిగా వదలాలి. 2 నిమిషాల వ్యవధిలో వదలాలి. మనం నిమిషం వ్యవధిలో తీసుకున్న శ్వాసని 2 నిమిషాల వ్యవధిలో నెమ్మదిగా వదలాలి. తీసుకున్న తర్వాత మీరు గమనించండి. ఈ శ్వాస లోపల ఎలా వెళ్తుందో, ఎక్కడ దాకా వెళ్తుందో గమనించండి. ఎంత వస్తుందో
ఎక్సర్సైజ్ చేస్తే బాడీ వేడిగా తయారయ్యి మన శ్వాస రంధ్రాలలో అనవసరం వ్యర్థాలు ఉంటే అవి కరిగిపోతూ ఉంటాయి. కరిగిపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా శ్వాస లోపలికి బయటికి ఫ్రీగా వస్తూ ఉంటుంది. ఏంటి సార్? సంఘటనం అందరినీ కావచ్చు ఎవరిని వదలు వీడియో కొడుకు. ఫస్ట్ నడుమ చేతులు పెట్టండి అందరూ కూడా. పెట్టండి కదా. బ్యాక్ ఫ్రంట్ ఓకే స్ట్రైట్. నెక్స్ట్ షోల్డర్ స్ట్రెచింగ్. Three, 4, 5, 6, 7, 8. That's the shoulder rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6. గౌరవం సర్వీ చేయండి. 7, 8. వెనక్కి తిరుగుతున్నాను. నెక్స్ట్ ట్రంక్ ట్విస్టింగ్. ట్రంక్ ట్విస్టింగ్. ట్రంక్ ట్విస్టింగ్. రెడీ. ఇలా పెట్టండి. ఒకటి ఇలా పెట్టండి. ఇలా తిరగండి. ఒకటి కాళ్ళు అలాగే ఉండాలి. తిరగకూడదు కాళ్ళు. 1. మళ్ళీ ఇలా పెట్టండి. ఇది చెయ్యి ఇలా పెట్టండి. వెనకాల నడుము వెనకాల. ఇది ఎలా పెట్టండి. 2. మళ్ళీ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7,
ఓకే ఫ్రీ అదైన కదా ట్రాంక్ ట్విస్టింగ్ అయిన తర్వాత మీ మూమెంట్ స్టడీ 1 2 3 4 again 5 6 7 8 1 2 మరి స్ట్రైట్ లో ఉంది 3 4 5 6 7 8 అయిందా నెక్స్ట్ తడాసన అందరికి వచ్చింది కదా ఇలా లాక్ చేసి ఇలా పైకి ఇలా పెట్టండి దిస్ ఇస్ తడాసన బాగా సాపాలు చేతులు పైకి సాపాలి స్ట్రైట్ ఉండాలి ఇలా ఉండకూడదు చేతులు ఇలా ఉండాలి చెవులకి తగలాలి చెవులు తగల పక్క చెవులు తగల అదే అన్నిటికీ కుదరది చాలా అమ్మా ముందు చూడ చూడు కావాలి ఓకే కళాసన అయిపోయిందా తర్వాత వృక్షాసన అరే బ్యాక్ ఓకే అందరూ వృక్షాసనంలో ఉండాలి వెళ్ళావా నాన్న వెనకాల మాట వెనకాల